ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఇరాన్ అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హార్మోజ్ జలసంధిలో వేల సంఖ్యలో సీమెన్స్ పెట్టామంటూ ఇరాన్ బాంబు పేల్చింది. ఒక రకంగా ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇరాన్. ఎక్కడెక్కడ బాంబులు పెట్టారో ఇరాన్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. సీమైన్స్ అధికంగా ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించింది ఇరాన్. అయితే ఇరాన్ సీమైన్స్ పేలకుండా ఉండాలంటే తన సమీపంలోని లారక్ దీవి దగ్గర నుంచి ప్రయాణించాలని ఇరాన్ సూచించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం తగ్గకపోగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయట్లేదు ఇరాన్. సో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించాక లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హార్మోజ్ ను పూర్తిగా మూసేసింది. ఇలాంటి నేపథ్యంలో హార్మోజ్ ని త్వరగా ఓపెన్ చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఇరాన్ ఏ మాత్రం తగ్గట్లేదు. తేడా వస్తే షిప్పులను పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇస్తూ ఎక్కడికెక్కడ సీమెన్స్ ని పెట్టారో మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. సో ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గంగా భావించే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్లు పెట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు పెరిగే కొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్రమవుతోంది. తన ఆధీనంలో ఉన్న హార్మోజ్ జలసంధిని శత్రు నౌకల పాలిట మృత్యు మార్గంగా మార్చేస్తోంది ఇరాన్. సో ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని డజన్ల మైన్లు అమర్చింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా దాదాపుగా 200 మైన్లు సీ మైన్లు హార్మోజ్ జలసంధి వద్ద అంతర్భాగంలో ఉన్నాయి. అయితే ఇరాన్ వద్ద ఇంకా 80 నుంచి 90% వరకు చిన్న పడవలు మైన్లు అమర్చే సామర్థ్యంతో ఉన్న నౌకలు మిగిలి ఉన్నాయని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అవసరమైతే వందల సంఖ్యలో మైన్లు అమర్చే సామర్థ్యం ఇరాన్కు ఉందని పేర్కొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆధ్వర్యంలో మైన్లు అమర్చే పడవలు, పేలుడు పదార్థాలతో నిండిన బోట్లు, తీర ప్రాంతాల మిసైల్ వ్యవస్థలను వినియోగించే సామర్థ్యం ఉందని నివేదికలు చెప్తున్నాయి. హార్మోజ్ జలసంధిలో మైన్లు అమర్చినట్లయితే వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే ఎప్పుడూ చూడని స్థాయిలో పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ హార్మోజ్ జలసంధి సమీపంలో మైన్లు అమర్చేందుకు ఉపయోగిస్తున్న ఇరాన్ నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు కూడా జరిపింది. ఈ దాడుల్లో మైన్లు అమర్చే 16 నౌకలను ధ్వంసం చేసింది. సో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి మార్గం దాదాపు ఆల్మోస్ట్ క్లోజ్ సిచ్యువేషన్. ప్రపంచ చమురు సరఫరాలో ఇది ఒక కీలకమైన మార్గం. సో అలాంటి మార్గం మూసుకుపోవడంతో గల్ఫ్ ప్రాంతాల్లో రోజుకు దాదాపుగా 20 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్, మరో 4.5 మిలియన్ల బ్యారెళ్ల శుద్ధి చేసిన ఇంధనం రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. సో ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా మార్పులు చూపుతున్నాయి. బ్యారెల్ ధర దాదాపుగా $90 పైగా పెరిగి మరో దశలో $80 కన్నా దిగువగా పడిపోవడం నిజంగా గమనార్హం. ఒకవేళ ఇరాన్ చెప్పినట్టుగా సీమైన్స్ని కనుక పేల్ చేస్తే దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గల్ఫ్ కంట్రీస్ నిజంగా చాలా కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్స్, ఇటు సివిలియన్స్ ఉండే ప్లేసెస్లో చాలా చోట్ల ఇటు బాంబులు వేస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఒకవేళ కనుక హార్మోజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి షిప్పుల్ని కనుక పేల్చేస్తే ఇజ్రాయెల్, ఇటు గల్ఫ్ కంట్రీస్ చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క సీమైన్ కాస్ట్ వచ్చేసి మహా అయితే ఒక 25 లాక్ ఉంటుంది. ఏదైతే సముద్ర అంతర్భాగంలో సీమైన్ ఉంటుంది. సో ఆ సీమైన్ కరెక్ట్గా ఆ యొక్క షిప్ నౌక చాలా పెద్ద పెద్ద కంటైనర్తో వస్తూ ఉంటారు కదా. సో సముద్రం అంతర్భాగంలో ఉన్న నీటిలో ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఆ జల తరంగాలు నీళ్ళలో వెళ్తున్నప్పుడు తరంగాలు వస్తూ ఉంటాయి కదా. సో షిప్ వెళ్ళే వైబ్రేషన్కి ఆ తరంగాలు వచ్చి సీమైన్ని తాకినా సరే, డైరెక్ట్గా వచ్చి షిప్ తాకక్కర్లేదు, ఆ తరంగాలు తాకినా సరే షిప్ మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. సో మొన్న అల్ సమీ షిప్ పై దాదాపుగా 6 రోజుల క్రితం ఇరాన్ దాడి చేసింది. కువైట్ షిప్ పై దాదాపుగా 18 లక్షల రూపాయలటువంటి డ్రోన్తో 1800 కోట్ల రూపాయల షిప్ని ధ్వంసం చేసింది. దాంట్లో దాదాపుగా 10 మిలియన్ బ్యారెళ్ల చమురు కూడా ఉంది. దాదాపుగా 4 మిలియన్ బ్యారెళ్ల శుద్ధి చేసిన ఇంధనం కూడా ఉంది. సో ఇలాంటి దాడులు చేస్తుంది స్ట్రాటజికల్గా ఇరాన్. సో మరి డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు సీజ్ ఫైర్ ప్రకటించాం, సీజ్ ఫైర్ అని చెప్పి. కానీ ఇటు ఇజ్రాయెల్ కావాలనే ఇరాన్పై దాడి చేయకుండా ఇటు లెబనాన్పై దాడి చేసింది. కావాలని అంటే గిల్లికజ్జ పెట్టుకుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. నిజంగా ఇజ్రాయెల్ కనుక లెబనాన్పై
100 స్ట్రైక్స్ 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 1000 మంది చనిపోయారు, 1000 మంది సివిలియన్స్ చనిపోయారు, దాదాపుగా 1500 మంది గాయపడ్డారు. అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది 700 మంది. హాస్పిటల్కి వెళ్ళాక అయితే క్షతగాతుల సంఖ్య ఇంకా మరింత పెరిగింది. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో లెబనాన్పై దాడి చేయడం అవసరమా? కేవలం ఇరాన్కి సహకరించింది అని చెప్పి. సో నెతన్యాహుకి నిజంగా ట్రంప్ వెన్నుపోటు పొడిచాడని చెప్పాలి ఒక రకంగా. నెతన్యాహుకి ఇచ్చిన సపోర్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం లేదు. ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి ఇజ్రాయెల్కి అమెరికా డొనాల్డ్ ట్రంప్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారని. ఏం లేదు అక్కడ. నా బొంద టార్గెట్ ఇరాన్ అక్కడ వాడుకుంది నెతన్యాహుని అండ్ ఇజ్రాయెల్ని. ఆ విషయం అక్కడున్న పిచ్చి గొర్రెలకు ఇప్పటికీ అర్థం కాదు. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని ఎలా అయితే వాడుకుంటున్నాడో సేమ్ అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ని కూడా అండ్ నెతన్యాహుని తన గ్రిప్లో పెట్టుకొని ఎలా తిరగమంటే అలా తిరగమంటూ వాడుకుంటున్నాడు అనమాట. సో ఇప్పటికైనా ఆ విషయం నెతన్యాహు పసిగడతాడా లేదా అనేది ఇక ఆయన ఇష్టం, వాళ్ళు సావాళ్ళు చేస్తారు. కానీ ఇరాన్ మాత్రం తెగిడి చేసింది, ఎలాంటి దాడులకైనా సిద్ధమని చెప్తుంది. కానీ 2-3 సార్లు డొనాల్డ్ ట్రంపే సీజ్ ఫైర్ ప్రకటించాలని చెప్పాడు, మళ్ళీ బాంబులు వేసే ప్రయత్నం చేశాడు. అమెరికా కమాండ్ కంట్రోల్ కూడా చాలా గట్టిగా చెప్తుంది మేము దాడుల్ని ఆపేస్తామని చెప్పి. సో ఇంతకుముందు సీజ్ ఫైర్ అని చెప్పి కరెక్ట్గా 48 అవర్స్ గడవకుండానే 24 అవర్స్కే వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెంటనే ఇరాన్ కమాండ్ కంట్రోల్కి వెంటనే మెయిల్ పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో సోల్జర్స్ అందరూ వెళ్ళిపోండి ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేయండి అని చెప్పేశారు. సో ఇలాంటివి ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు. అయితే అటుండు లేదా ఇటుండు, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అంటారు కదా, రంగస్థలంలో ఒక సాంగ్ ఉంటుంది. సో యాజ్ టీజ్ అదే ఫార్ములా అడుగుతుంది ఇరాన్. లేదు సీజ్ ఫైర్ అని మా 10 కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి యుద్ధం ఆపేద్దామా, లేదంటే రా తలబడదాం, రా యుద్ధం చేద్దాం రా అని ఇరాన్ తొడగొడుతుంది నిజంగా అమెరికాకి. అమెరికా లిటరల్లీ వణికిపోతుందని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని అమెరికా ఈ యుద్ధానికి ప్రకటించింది. సో ఖర్చు చేసింది, చాలా వ్యవస్థల్ని కోల్పోయింది. సో చాలా రాడార్లు గుర్తించే వ్యవస్థలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క షిప్పుల్ని ఫ్లైట్స్ని గుర్తించే వ్యవస్థలు ఏవైతే ఉంటాయో కమాండ్ కంట్రోల్ ఆధీనంలో ఉండేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఇరాన్ చాలా స్ట్రాటజికల్గా కూల్ చేసింది. ఇరాన్తో పెట్టుకుంటే ప్రపంచ దేశాలకి మెంటల్ ఎక్కిపోతుందని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా. సో వాళ్ళు ఏమంటున్నారు, మనం హ్యాపీగా ఉందాం, ఈ యొక్క షిప్పుల్ని మేము వదిలేస్తాం, టోల్ వసూలు చేసుకుంటున్నాం కదా, ఓమన్కి మాకు మేము హాఫ్ పంచుకుంటాం అని చెప్తుంది. కానీ ట్రంప్ ఏమంటాడు, సీజ్ ఫైర్ అంటాడు, వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయడు, వాళ్ళతో దౌత్యపరమైన ఒప్పందాలు ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో చేస్తామంటాడు. దానికి ఈ పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ ఆ అధ్యక్షతను వహించి అసలు అంత కర్మ ఇరాన్కి ఏమొచ్చింది, అంత కర్మ అమెరికాకి ఏమొచ్చింది నాకు అర్థం కాదు. అసలు ఇప్పటికీ వీళ్ళ సిగ్గురానటువంటి అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి ఈ యొక్క పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ని అండ్ ఆర్మీ చీఫ్ మునీర్ని వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. అసలు చేస్తున్నది మొత్తం చైనా దౌత్యపరంగా ఒప్పందాలని అక్కడ శాంతింపజేసేది చైనా వాస్తవం చెప్పుకోవాలంటే. కానీ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో మాత్రం పాకిస్తాన్ని ముందు పెట్టి వాళ్ళు ఏదో ప్రపంచానికి సేవ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఇరాన్ ఏదో టెర్రరిస్టులను యాక్టివేట్ చేస్తుందని చెప్పి ఒకే ఒక రీజన్తో కదా ఇప్పుడు ఇరాన్పై దాడి చేసింది డొనాల్డ్ ట్రంప్. రేపొద్దున ప్రపంచ దేశాలు మరి ఇరాన్ని ఉగ్రవాద దేశం అని చెప్పి దాడులు చేశారు, మరి పాకిస్తాన్ మరి ఆ దేశం కూడా ఉగ్రవాద దేశమే కదా. ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సింధు టైంలో మరి భారతదేశం కూల్ చేసింది కదా, వాళ్ళ ఎయిర్ బేస్లని వాళ్ళ ఒక గుడారాలని మొత్తాన్ని తుడిచిపెట్టేసింది కదా ఇండియా. మరి పాకిస్తాన్ని ఎందుకు మీరు టార్గెట్ చేయరు, పాకిస్తాన్ మీద ఎందుకు ఎయిర్ స్ట్రైక్ చేయరు? పాకిస్తాన్ దగ్గర ఆల్రెడీ మీ ఎయిర్ బేస్ ఉంది, అక్కడికి పంపించేసి మరి పాకిస్తాన్ లేపేయచ్చు కదా. అంటే ఆ మాట కోసం ఆ మాట ఎవరన్నా మళ్ళీ ప్రపంచ దేశాల నేతలు అంటారేమో, అప్పుడు నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అన్నిటిలో ఏదైనా కీలకమైన డిస్కషన్ జరుగుతుంటే ఇస్లామాబాద్లో పెడతారంటారు. అసలు ఇస్లామాబాద్ ఎవడన్నా వస్తాడా? డొనాల్డ్ ట్రంపే రాడు. మళ్ళీ జేడీ వ్యాన్స్ని పంపిస్తానంటాడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ని పంపిస్తానంటాడు. సో ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొంది నిజంగా. ఒకవేళ కనుక హార్మోజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి షిప్పుల్ని కనుక ఇరాన్ పేల్ చేస్తే నిజంగా ప్రపంచ విధ్వంసకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి పేల్చిద్దా లేదా, పేల్చే అవకాశం ఉందా లేదా, ట్రంప్ తలగ్గుతాడా లేదా, మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.